హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరలా డబ్బులు జమ చేస్తున్నారని తెలుస్తుంది. అసలు ఈ 11 మందికి ఎందుకు డబ్బులు వేస్తున్నారు, అర్హతలేంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఇండ్ల పథకాలు వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు డోక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు మరొక అవకాశం వస్తుంది. వారు పేరు మీద ఆర్టీసీ బస్సులను కేటాయిస్తున్నారని సమాచారం. డోక్రా నుంచి లోన్లు తీసుకొని కొనుగోలు చేసే ఈ బస్సుల ద్వారా ఆర్టీసీకి వచ్చే ఆదాయం నేరుగా ఆ మహిళల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు ఇప్పటికే కొన్ని గ్రూపులకు బస్సులు కేటాయించబడ్డాయి. ప్రతి నెల లేదా 6 నెలలకు ఇచ్చే ఆదాయాన్ని ఆయా గ్రూపులకు పంపిణీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను కూడా ప్రభుత్వం ఆర్టీసీకి అటాచ్ చేసి డోక్రా మహిళల పొదుపులు లేదా వారి లోన్ల ద్వారా కొనుగోలు చేసిన బస్సులపై వచ్చే ఆదాయాన్ని కూడా వారి ఖాతాలో జమ చేయనుంది. అలాగే స్వయంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి తమ కాళ్ళ మీద నిలబడాలనుకునే మహిళలకు కిరాణా షాపు, పాలు, గేదెల వ్యాపారం, జూట్ బ్యాగులు తయారీ, పేపర్ ప్లాట్స్ మేకింగ్ వంటి ఎంఎస్ఎంఈ కింద వచ్చే చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం డోక్రా గ్రూప్ ద్వారా 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే కనీసం ఇద్దరికైనా ఉద్యోగం కల్పించే విధంగా ఉండాలి. ఈ అవకాశం అందరికీ ఇవ్వబడుతున్నందున అప్లై చేయాలనుకునే వారు తమ డోక్రా యానిమేటర్ లేదా బ్యాంకును సంప్రదిస్తే పూర్తి వివరాలు చెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న వారోత్సవాల్లో ఈ ప్రకటన ఇప్పటికే వెల్లడైంది. కాబట్టి మీ ప్రాంత బ్యాంకుల్లో అడిగితే అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.